హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఎపిసోడ్ నాగార్జున గారు వచ్చి చేసిన ఎపిసోడ్ ప్రతి వీకెండ్లోనే వస్తారు కాబట్టి సరే, ఫస్ట్ వీకెండ్ నాగార్జున గారు వచ్చి ఆయన చేసిన ఈరోజు శనివారం ఎపిసోడ్ని చూస్తే నవ్వొస్తుంది. ఎందుకంటే పాపం ఈ బిగ్ బాస్ గురించి దాన్ని ఏదో రకంగా హిట్ చేయాలని పాపం ఆయన తాపత్రయం, ఛానల్ వాళ్ళ తాపత్రయం, స్టార్మా వాళ్ళు లేదంటే బిగ్ బాస్ టీము వీళ్ళందరి తాపత్రయం కూడా పాపం నాగార్జున గారి మాటల్లో కనిపిస్తుంది. ఏదో రకంగా టీఆర్పీని పెంచాలని పాపం నానా బాధలు పడుతున్నాడు ఆయన. ఎందుకంటే ఎవరెవరైతే యాక్టివ్గా ఉంటారనుకుని పాపం వీళ్ళు తీసుకొచ్చారో ఏదో ఒక వాళ్ళకి మరి డబ్బులు ఎంత ఇచ్చారో ఒక్కొక్కరికి సరే, ఒక్కొక్కరికి 1,50,000 నుంచి మొదలుపెట్టి వారానికి 4 లక్షల దాకా కూడా ఇచ్చారని అంటున్నారు. ఇంకా కొంచెం ఎక్కువ ఇచ్చినా కూడా ఇచ్చి ఉండొచ్చు, చెప్పలేం. సరే, ఏదైనా కానీ అంతంత ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళు తీరా చూస్తే వీళ్ళు కాలక్షేపం చేయడానికి వచ్చినట్టు తప్ప ఎవరు సీరియస్గా గేమ్ ఆడుతున్నట్టు ఆడడానికి వచ్చినట్టు కనిపించలేదు అనేది పాపం నాగార్జున గారి మాటల్లో ఆ బాధ కనబడింది. మనందరం ఎప్పటి నుంచి అనుకుంటున్నది ఇవాళ నాగార్జున గారి మాటల్లో కనిపించింది. ఎందుకంటే ఎవరు యాక్టివ్గా లేరు అనేది. సో అందులో ముఖ్యంగా ఆదిత్యవం లాంటి వాళ్ళని వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చి అదే పాత హీరో కదా అంటే ప్రస్తుతానికి సరే, ఇంకా డైరెక్షన్ అన్నాడు, హీరో అన్నాడు, అలాంటి వాళ్ళని తీసుకొచ్చినా కూడా ఏం ఉపయోగం కనిపించట్లేదు. ప్రేరణ లాంటి వాళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారు, గలగల మాట్లాడతారు. అంతకుముందు ఏదో కన్నడలో కూడా చాలా ఇలాంటి రియాలిటీ షోల్లో పార్టిసిపేట్ చేసింది. ఈ అమ్మాయి కరగదీస్తుంది అనుకుని తీసుకొచ్చి ఆ అమ్మాయిని తీసుకొస్తే ఆ అమ్మాయి ముద్దపప్పులాగా ఉండటం, అసలు ఆ అమ్మాయి మాట్లాడుతుందో తెలియట్లేదు, మాట్లాడట్లేదో తెలియట్లేదు, అట్లాంటి పరిస్థితులు ఉండటం. సరే, ఇక శేఖర్ భాష టీవీలో రెచ్చిపోయాడు, అసలు మామూలుగా రెచ్చిపోలా. ఆ అమ్మాయి మీద, లావణ్య మీద రెచ్చిపోయి రాజధరుణ్ణి వెనకేసుకొచ్చి అసలు నేను మా మగాళ్ళలో ఆణిముచ్చానని చెప్పి నానా రచ్చ చేశాడు. తీరా ఇక్కడ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత పెద్ద మనిషి తరహాగా వ్యవహరిస్తుంటే ఏముంటుంది అది? వీళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి ఇక్కడ ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి అసలు ఏమాత్రం మ్యాచ్ కావట్లేదు. ఆ బయట ఎక్స్పెక్టేషన్స్, బయట వాళ్ళ ప్రొఫైల్ ఎలా ఉందో దాన్ని చూసి, బయట వాళ్ళు ఏ విధంగా పోర్ట్రేట్ చేసుకున్నారో దాన్ని చూసి వీళ్ళందరూ అన్నీ తీసుకొస్తే, ఈవెన్ బేబక్క గురించి అయితే ఎంత చెప్తే అంత తక్కువ చెప్పడం బెటర్. ఈ పాపం ఆవిడ అయితే ఏంటంటే బేబక్క ఆఖరి నిమిషంలో కళ్ళు తెరిచినండి. కాకపోతే చేతులు కాలేక ఆకులు పట్టుకుంది బేబక్క. ఇప్పుడు తెలుసుకుంది తను ఎలా ఉండాలి ఏంటి అనేది. ఈరోజు తెలుసుకుంది. ఈరోజు అంటే నిన్న శుక్రవారం నాడు జరిగిన దాంట్లో తెలుసుకుంది. అయినా ఉపయోగం లేదు, అయిపోయింది. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. బయట బేబక్క ఏంటి చాలా కామెడీగా మాట్లాడుతుంది, చాలా సెటరికల్గా మాట్లాడుతుంది, మంచి సింగర్గా కూడా. బిగ్ బాస్ టీమ్ ఏమో వేరే సింగర్ తీసుకురాకుండా సరే ఈవిడ పాటలు పాడుతుంది కదా, ఈవిడ కూడా సింగర్ కింద పనికి వస్తుంది, అలా కూడా ఈవిడ వాడుకోవచ్చు అని చెప్పి తీసుకొస్తే అవన్నీ పక్కన పెట్టేసి నా అంత పెద్ద మనిషి లేదు అని చూపించుకోవడానికి ట్రై చేసి, నా అంత మంచి అమ్మాయి లేదు, మంచి ఆవిడ లేదని చూపించుకోవడానికి ట్రై చేసేసరికి మొత్తం ఆవిడ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. కానీ ఇప్పుడు తెలుసుకుంది, కానీ తెలుసుకునేసరికి ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం లాస్ట్లో రివీల్ అయ్యి నిఖిల్ మీద రివర్స్ అవుతుంది, నిఖిల్తో గట్టిగా మాట్లాడుతుంది, కానీ ఉపయోగం లేదు, అయిపోయింది. ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. సో నాగార్జున గారి మాటల్లో ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయినాయి. అయ్యో నాయన, మేము ఏమనుకుని మిమ్మల్ని తీసుకొచ్చాము, మీరు ఏం చేస్తున్నారు రా బాబు అని చెప్పి డైరెక్ట్గా ఆదిత్యవంకి అయితే నువ్వు ఇంకా యాక్టివ్ అవ్వాల్సిందే, లాభం లేదని ఆదిత్యవంకి చెప్పడం. ప్రేరణకు కూడా అంతే, నువ్వేదో అనుకుంటే జరిగి అసలు నువ్వు గలగలా మాట్లాడతావు అనుకుంటే అసలు నువ్వు ఎక్కడ కనిపించట్లేదు. ఆ అమ్మాయి ఏమో నేను కనిపించకపోవడం కాదండి, కెమెరాలను పట్టించుకోవట్లేదు. ఏదన్నా కంటెంట్ ఇస్తుంటే కెమెరాలు ఎందుకు పట్టించుకోవు? ఉన్నంతలో దొరికిన కంటెంట్ పట్టుకుని 1 గంట సేపు బిగ్ బాస్ వాళ్ళు రోజు నైట్ ఇస్తున్నారు. ఆ గంటలో మనం వచ్చేలాగా చూసుకోవాలి. ఇది కదా ఆడ కంటెస్టెంట్స్ చేయాల్సిన పని. ఏదో నేను మాట్లాడుతున్నాను, ఏదో జోకేసానంటే జోకేసాను అన్నట్టుంటే కుదరదు. అప్పుడు అలా ఉంటే మిగతా వాళ్ళు ఎవరో ఒకరు లామినేట్ చేస్తారు, వేరే కంటెంట్ ఇచ్చి, లేదంటే గొడవలు పడో వేరే రకమైన కంటెంట్ ఇచ్చో వాళ్ళు అట్రాక్ట్ చేసినప్పుడు గంట టైం వాళ్ళకి సరిపోతుంది. మొన్న మణికంఠ విషయం తీసుకుంటే సింపతి మామూలు కాదు. ఏది చేశారనేది కాదు, ఏది చేసినా కూడా
ఆ కంటెంట్ అది సింపతి కంటెంటా, గొడవల కంటెంటా, లేదంటే బాగా టాస్క్ ఆడడంలో కంటెంట్, ఏదైనా కంటెంట్ సరిగ్గా ఇవ్వలేకపోతే మాత్రం వెనక్కిపోతారు. ఎవరైతే బాగా ఇచ్చారో వాళ్ళదే అట్రాక్ట్ చేస్తుంది కెమెరాలని. అదే ఫైనల్గా 1 అవర్ దాంట్లోకి వస్తుంది. మామూలు 24/7 లైవ్ చూడమంటే ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. ఆ 1 అవర్ 1.5 అవర్లోకి మీరు వస్తారా రారా, అదే ఇంపార్టెంట్. సో అది రండ్రా బాబు అని చెప్పి, లేకపోతే మాకు టీఆర్పీలు తగ్గిపోయేలా ఉన్నాయని ఇండైరెక్ట్గా నాగార్జున గారు వీళ్ళందరికీ చెప్పారు. సరే, దానికన్నా ముందు అసలు ఎపిసోడ్ ఈరోజు స్టార్ట్ అవ్వడమే సరే నిన్నటి జరిగింది, మార్నింగ్ జరిగింది, అంతా వేసుకుంటూ వచ్చారు. దాంట్లో చూస్తే విష్ణుప్రియ అనవసరంగా పాపం సోనియాని కెలికింది. ఉత్త పుణ్యానికి అది మాత్రం ఉత్త పుణ్యానికి కెలికినట్టు వెళ్ళి అంటే అందరికీ ఆ డౌట్ వచ్చింది. నిఖిల్కిను సోనియాకి, నిఖిల్ బాగా పులిహార కలుపుతున్నాడు సోనియా దగ్గర. ఇది అందరికీ క్లియర్గా కనిపిస్తోంది. ఏంట్రా, అది కాదురా, ఇదిరా ఇదిరా అదిరా అని మాట్లాడి స్మూత్గా మాట్లాడి, అంటే ఫస్ట్ నామినేషన్ చేసి ఫస్ట్ గొడవ పడ్డారు. తర్వాత ఆ గొడవను పట్టుకుని నామినేషన్ చేశాడు. ఆ నామినేషన్ చేసిన తర్వాత నుంచి కొంచెం ఈ అమ్మాయి బాగా గట్టి స్ట్రాంగ్ క్యాండిడేట్ అనుకున్నాడు. మరి ఏమనుకున్నాడు, ఆ అమ్మాయితోటి కొంచెం సోప్ వేయడం మొదలుపెట్టాడు, పులిహార కలపడం మొదలుపెట్టాడు, అమ్మాయితోటి బాగా స్మూత్ హ్యాండిల్ చేయడం మొదలుపెట్టి, ఇవన్నీ తెలిసి చూసిన తర్వాత మనకు ఎలాగైతే అనిపిస్తుందో అక్కడ లోపల చూసే వాళ్ళకి ఇంకెక్కువ అనిపిస్తుంది కదా. మనమైతే ఒక గంట చూసేవాళ్ళు గంటన్నర చూసేవాళ్ళు గంటన్నర చూస్తున్నారు, 24/7 చూసేవాళ్ళు 24/7 చూస్తున్నారు, ఇదే విషయం. కానీ లోపల ఉండి చూస్తున్న వాళ్ళకి కూడా సేమ్ అదే ఫీలింగ్. ఇప్పుడు అదే ఫీలింగ్ కలిగింది. చక్కగా విష్ణుప్రియ అడిగింది, ఒక మైక్ లాగా పట్టుకొని, ఒక వాటర్ బాటిల్ మైక్ లాగా పట్టుకొని, ఇప్పుడు మీకును బాగా నిఖిల్కిను బాగా ఫ్రెండ్షిప్ అయినట్టుంది, ముందేమో గొడవ పడ్డారు, ఇప్పుడేమో బాగా కలిసిమెలిసి ఉంటున్నారు, దీనికి కారణం ఏంటో చెప్తారా అని చెప్పి ఇంటర్వ్యూ చేస్తున్నట్లుగా సరదాగా చేద్దామని చెప్పి ప్రయత్నం చేసింది. కాకపోతే సోనియా దగ్గర అది బెడిసి కొట్టింది. సోనియా దాన్ని స్మూత్గా తీసుకోవాలి, దాన్ని అడ్వర్స్గా తీసుకోండి. అంటే మా ఇద్దరి మధ్య ఏదో ఉన్నట్లుగా మాట్లాడుతుంది విష్ణుప్రియ అన్న సెన్స్ని తీసేసుకుని సోనియా సీరియస్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళిద్దరికి మధ్య కొంచెం ఇండైరెక్ట్ కొంచెం వర్డ్స్ అన్నీ మార్చుకున్నారు ఒకళ్ళొకళ్ళు. నువ్వు అలాగా, నువ్వు ఇలాగా. నేను ఆ ఉద్దేశం అప్పటికి విష్ణుప్రియ సారీ చెప్పడానికి సారీ చెప్పింది, కానీ లోపల సారీని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయి కూర్చున్న సోనియా దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెళ్ళి నువ్వు లోపల ఏదో ఉంటేనే నువ్వు ఇలా తీసుకుంటావు, నేను అసలు ఆ ఉద్దేశంతో అనలేదు, నేను ఆ ఉద్దేశంతో అనకపోయినా జస్ట్ క్యాజువల్గా నేను మాట్లాడినా కూడా నువ్వు ఆ ఉద్దేశంతో తీసుకున్నావు అంటే నువ్వు వెనకాల నీకు మైండ్లో వెనకాల అవన్నీ రన్ అవుతున్నాయేమో అని చెప్పి మాట్లాడడం అనేది ఇంకా దాన్ని ట్రిగ్గర్ చేసినట్టే. తర్వాత కాసేపు బయటకు వచ్చేసి కూర్చుని అభయ్ నవీన్ పక్కన కూర్చుని ఏడ్చింది. అభయ్ నవీన్ పాపం భుజాల మీద పెట్టుకుని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇంతమంది ఇంకా అక్కడ చుట్టుపక్కల ఉన్నాళ్ళు కూడా వచ్చి ఓదార్చే ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ విష్ణుప్రియ వచ్చి, ఏంటి నేను ఏడవలేనా, నువ్వు ఏడిస్తే పెద్దదా ఏంటి, నేను ఆ ఉద్దేశంతో అనకుండా నువ్వు నువ్వు అనుకున్నావు, నువ్వు ఏడ్చినంత మాత్రాన ఏం కాదు, నువ్వేమన్నా అక్కడ ఒక కొంచెం ఇబ్బందికరమైన వర్డ్ వాడింది, నువ్వేమన్నా పుణ్యస్త్రీవా అంటే మేము కాదా అనేది మాట్లాడింది. తప్పు మాట మాట్లాడేసింది, అక్కడ చాలా తప్పు మాట మాట్లాడేసింది. కానీ అది సోనియా పెద్దగా క్యాచ్ చేసినట్టు కనపడలేదు, కానీ నాగార్జున గారు క్యాచ్ చేశాడు. నాగార్జున గారు క్యాచ్ చేసి నాగార్జున గారు విష్ణుప్రియతో మాట్లాడేటప్పుడు నువ్వు అసలు ఆ మాట అంటాం తప్పు, నువ్వు పుణ్యస్త్రీ అయితే మేము కాదా, ఆ పుణ్యస్త్రీ అనే మాట దాకా ఎందుకు వెళ్ళావు నువ్వు, అసలు అలా వెళ్తాం కరెక్ట్ కాదు కదా. కరెక్ట్, నాగార్జున గారు చెప్పింది కరెక్ట్, అంత దాకా వెళ్ళకూడదు. అసలు కిలికిందే విష్ణుప్రియ. సరే, ఆ అమ్మాయి సరిగ్గా తీసుకోలేదు, ఈ అమ్మాయి మైండ్లో ఏమీ లేదు, వేరే విషయం ఏం లేదు, ఏదో ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకుని ప్రయత్నం చేసింది, అది మిస్ఫైర్ అయింది. సరే, మిస్ఫైర్ అయినప్పుడు సరే మిస్ఫైర్ అయిందని వదిలేయాలి, కానీ మళ్ళీ దాన్ని కెలికి ఈ చివరికి అంత డైలాగ్ వాడేదాకా నువ్వు పెద్ద పుణ్యశ్రీవా మేము కాదా అన్న దాకా వెళ్ళేదాకా వెళ్ళకుండా ఉండాల్సింది విష్ణుప్రియ. అక్కడ దెబ్బతింది విష్ణుప్రియ. దాన్ని నాగార్జున గారు కరెక్ట్గా ఐడెంటిఫై చేశారు. అది కాకుండా విష్ణుప్రియకి కూడా చెప్పారు, నువ్వేదో పెద్ద ఇది అనుకుంటున్నావు, కానీ అలా అనుకుని నువ్వు ఉంటే కరెక్ట్ కాదు, నువ్వు నీ పెర్ఫార్మెన్స్ ఏం బాగాలేదని తర్వాత 2-3 సార్లు చెప్పారు. దాని తర్వాత ఇంకా అందరినీ పిలిచి ఒక టాస్క్ ఇచ్చారు. అందరికీ ఒక స్పాంజ్ లాంటిది ఇక్కడ కట్టేసి నడుముకి కత్తులు ఇచ్చారు. కత్తులు ఇచ్చి ఎదుటాన్ని పొడి చేయండి, ఒక్కొక్క కత్తికి ఒక్కొక్కటి రకం ఇచ్చారు. ఒకటేమో బ్లాక్ కత్తి. బ్లాక్ కత్తి ఏంటంటే నెగిటివ్గా వీళ్ళ ఆలోచనలు ఉన్నాయి అన్న వాళ్ళని ఆ బ్లాక్ కత్తితోటి పొడవాలి. పొడితే ఏం కాదు, అలా స్పాంజ్ లాగా ఉంటుంది, దాంట్లో పొడవచ్చు, థర్మకోలో ఏదో అలాంటిది. దాంట్లో కత్తి దిగుతున్నాను. తర్వాత ఇంకొకటి చురకత్తి. చురకత్తి అంటే ఎదురు వాళ్ళని హర్ట్ చేసే వాళ్ళు అలాంటి వాళ్ళని దాంతో పొడవడం. తర్వాత ఒకటేమో
రస్ట్ ఉన్న కత్తి అంటే మొండి అంటే ఎందుకు తుప్పట్టిపోయిన కత్తి అన్నమాట. ఆ తుప్పట్టిపోయిన కత్తి అంటే ఇదేం ఇవ్వాల్సిన కంటెంట్ ఇవ్వట్లేదు, సరిగా పార్టిసిపేట్ చేయట్లేదు, ముద్దపప్పులాగా ఉన్నారు అన్న లెక్కలో అది పెట్టారు. అది కాకుండా రెండు వైపులా పదునన్న కత్తి అంటే వీళ్ళు పైకి మాట్లాడేది ఒకటి, వెనకాల చేసేది ఒకటి, అలాంటి వాళ్ళని పొడవాలంటే రెండు వైపులా పదునన్న కత్తి అలా పెట్టారు. సరే అది అందరినీ పిలిచి నువ్వు చెప్పు అంటే ఒకళ్ళని పొడిచారు. ఇది ఎలాగుందంటే ఆల్మోస్ట్ నామినేషన్స్ లాగానే ఉంది. నామినేషన్స్లో ఏం చెప్పారో ఆల్మోస్ట్ ఇంకా అవే చెప్పి ఇంకా అది తగ్గలేదు, ఆ నామినేషన్లో హీట్ తగ్గలేదు. సేమ్ మళ్ళీ అవే చెప్పి ఒకళ్ళొకళ్ళు కొడవడం ఇది జరిగింది. అయితే దానికన్నా అది ఆల్రెడీ నామినేషన్లో చూసాం కాబట్టి ఎవరి మీద ఎవరికి ఏ అభిప్రాయాలు ఉన్నాయో చూసాం కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. కానీ తర్వాత నాగార్జున గారు ఏం చేశారంటే ఒక బోర్డు లాంటిది బ్లాక్ బోర్డు ఒకటి తీసుకొచ్చి దాంట్లో ఎవరెవరైతే ఎక్స్పెక్టేషన్స్కి అందుకోలేకపోయారో, ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేకపోయారో వాళ్ళందరి పేర్లు చెప్తానని చెప్పి 100 మార్క్స్కి 35 బిలో అంటే ఫ్లాప్ అయిన వాళ్ళు ఎవరెవరు అనేది నేను చెప్తాను. ఎందుకంటే మిగతా యావరేజ్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళ పేరు పెర్ఫార్మెన్స్ బాగా చేస్తున్న వాళ్ళ పేరు చెప్పానంటే వాళ్ళు హెడ్ స్ట్రాంగ్ చేసుకుంటారు. అందువల్ల వాళ్ళ పేరు చెప్పను. యావరేజ్గా ఉన్న వాళ్ళు పర్వాలేదు అనుకున్న వాళ్ళకి కూడా వాళ్ళు మనం సేఫ్ జోన్లో ఉన్నాం అనుకుంటారు కాబట్టి ఆ పేర్లు కూడా చెప్పను. కానీ ఎవరైతే ఫ్లాప్ అయ్యారో వాళ్ళ పేర్లు మాత్రం చెప్తాను అని చెప్పి మొదలుపెట్టారు. అది దేనికి అంటే దీనికే టీఆర్పీ కోసం. బాబు మేము అనుకున్నట్టు ఆడట్లేదు, మేము మిమ్మల్ని ఏ ఉద్దేశంతో పంపించామో ఆ ఉద్దేశంతో మీరు ఆడట్లేదు. మర్చిపోయాను, మణికంఠకు కూడా ఒకటి చెప్పారు, బాబు నువ్వు మరీ రోలర్ కోస్టర్లో వెళ్తున్నావు. అయితే మణికంఠకి చెప్పడంలో ఒక చిన్న క్లూ కూడా నాగార్జున గారు ఇచ్చారు. నువ్వు కనుక ఇలాగే కనుక ఉంటే ఏది జరిగిందో అదంతా వదిలేసి ఇప్పుడంతా కూడా నార్మల్గా ఉంటే ఈ రోలర్ కోస్టర్లో వెళ్ళటం ఇలాంటి అంటే ఒకరోజు ఒక రకంగా ఒకరోజు ఒక రకంగా ఒకరోజు హైపర్ అయిపోవడం ఒకరోజు ఏమో ఏడుస్తూ కూర్చోవడం ఇట్లాంటివన్నీ చేస్తే నెక్స్ట్ వీక్ నువ్వు ఉండవన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీక్ నువ్వు ఉండవంటే ఈ వీక్ ఖచ్చితంగా నువ్వు ఉంటున్నావు ఇంట్లో అని చెప్పి ఇండైరెక్ట్గా నాగార్జున గారే క్లూ ఇచ్చేసినట్టు అయిపోయాను. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఎవరైతే ఫ్లాప్ అయ్యారో ఆ ఫ్లాప్ అయిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఫస్ట్ ప్రేరణ అని నాగార్జున గారు ఫస్ట్ ప్రేరణ అని చెప్పి నువ్వు బయట అదన్నావు ఇదన్నావు, నేను వేరే కన్నడంలో ఏవో చేశానన్నావు, మీ హస్బెండ్ తోటి దానికి సంబంధించిన టాస్క్ అది కూడా బాగా చేసావు, నేను బాగా టాకెటివ్ అన్నావు, అసలు మామూలు ఉత్సాహం కాదన్నావు, నేను అన్ని గేమ్స్ బ్రహ్మాండంగా ఆడేశాను, ఎప్పుడో బ్రహ్మాండంగా ఆడేశాను, నా గురించి అసలు అక్కడ ఏం చెప్పింది అసలు ఫస్ట్ రోజు వచ్చినప్పుడు నాగార్జున గారి దగ్గర నా వల్ల ఎదుటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో అని వాళ్ళ కోసం నేను ఫీల్ అవుతున్నానండి. అంత కాన్ఫిడెన్స్తో వచ్చిన మనిషి అసలు ఇక్కడ పార్టిసిపేషనే లేదు సరిగా. దాంతో ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం బిగ్ బాస్ 8 అనేది మొత్తం డౌన్ అయిపోతుంది. అసలు జరగాల్సిన యాక్టివిటీ మామూలుగా జరగాల్సిన యాక్టివిటీ ఏమీ జరగల ఈ వీక్లో. అసలు నిజంగా చూస్తే జరగాల్సినంత యాక్టివిటీ ఏమాత్రం జరగల. ఆ నిఖిలేమో ఫస్ట్ మంచి మనం మాట్లాడే ఫస్ట్ కూడా కొద్దిగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయనుకుంటే అతను మొత్తం దిగిపోతుంది. అతని గ్రాఫ్ అంతా కూడా ఫస్ట్ రోజు అలా పెరిగిన గ్రాఫ్ అలా టాస్కులు జరుగుతున్న కొద్దీ అతను ఎప్పుడైతే చీఫ్ అయ్యాడో చీఫ్ అయిన దగ్గర నుంచి అతని గ్రాఫ్ తగ్గిపోతుంది. సో అంటే ఇప్పుడు ఈ నలుగురిలో అతని పేరు చెప్పలేదు కానీ మామూలుగా మనం చెప్పుకునే దాంట్లో నిఖిల్ది తగ్గిపోతుంది. ఆ విషయం చాలామంది కంటెస్టెంట్లు కత్తితో కొట్టే టాస్క్ కూడా నిఖిల్కి చెప్పారు. తర్వాత ప్రేరణ క్లియర్గా చెప్పారు, నువ్వు 35 మార్కుల కన్నా తక్కువ ఉన్నావు, యువర్ ఏ ఫ్లాప్ కంటెస్టెంట్ అని చెప్పి ఇంకా నీకు టైం ఉంది కాబట్టి నువ్వు ఇమ్మీడియట్గా మిగతా దాదాపు 90% వెళ్ళే అవకాశం ఉంది, 65% దాకా మీకు కోపప్ చేసుకునే అవకాశం ఉందన్నారు. తర్వాత సీతని కిర్రాక్ సీతని అయితే కిర్రాక్ సీత కూడా సేమ్. నువ్వు కూడా ఏమాత్రం ఎక్స్పెక్టేషన్, నువ్వు ఏం చెప్పావు అక్కడ ఫస్ట్ నాతోటి మాట్లాడినప్పుడు స్టేజ్ మీద ఏం చెప్పావు, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, నాకు కన్సర్న్ ఉంది, నాకు అది 4 లక్షణాలు చెప్పావు, నేను కాన్ఫిడెంట్ అన్నావు, ఇంకోటి ఏదో చెప్పావు. ఆ 4 లక్షణాల్లో ఏ లక్షణం కనబడలేదు నీలో సీత కనబడింది తప్ప కిర్రాక్ సీతలో సీత కనబడింది తప్ప కిర్రాక్ కనబడలేదు. ఆ కిర్రాక్ కావాలి మాకు అని చెప్పారు. అంటే చూడండి, కిర్రాక్ కావాలని చెప్తున్నారు నాగార్జున గారు. అంటే ఏంటి, నువ్వు ఇంకా కంటెంట్ ఇవ్వాలి, అది ఎదుటితో గొడవ పడతావా, ఇంకోటి చేస్తావా, మాకు కావాల్సిన కిర్రాక్ అని చెప్పారు. అంటే కేవలం టీఆర్పీ కోసం కామ్గా ఉన్న కంటెస్టెంట్స్ కూడా కెలికే ప్రయత్నం ఇంకా
చేస్తున్నారు నాగార్జున గారు. సేమ్ బేబక్క విషయంలో బేబక్క నువ్వు మంచిగా మంచిదాన్ని అనుకున్నావు, అదన్నా ఇదంతా ఏం లాభం లేదు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు, ఇవన్నీ చెప్పారు. లేదండి ఇప్పుడు నేను మారుతానండి, మారు అన్నారు. కానీ ఆయనకి తెలుసు లోపల ఏం జరుగుతుంది, రేపు ఎలిమినేషన్లో ఏం జరుగుతుంది అనేది ఆయనకి తెలుసు. సరే బేబక్కని కూడా నువ్వు ఎలా ఉంటావో అలా ఉండు, ఒరిజినల్గా నీది వేరు, ఇప్పుడు ఇక్కడ నువ్వు ఉంటున్నది వేరు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం పనిచేయడం, వేరే లీడర్ దగ్గర నువ్వు పని చేయడం, నువ్వే లీడర్ అవ్వాలి అని చెప్పారు. ఆ అమ్మాయి మంచి ఇన్స్పైర్ అయింది. ఆవిడ ఎస్ సార్ బాగా చెప్పారు, నేను ఇన్స్పైర్ అయ్యాను, నేను కూడా తెలుసుకున్నాను ఆ విషయం, ఇక నుంచి నేనే లీడర్ అవ్వడానికి ట్రై చేస్తాను. కానీ అవకాశం కనిపించట్లేదు. ఇప్పటికే చేతులు కాలిపోయినాయి. సరే నెక్స్ట్ ఆదిత్యని చెప్పించి బాబు నువ్వు డైరెక్టర్ అనేది మర్చిపో, నువ్వు యాక్టర్ అనేది గుర్తు తెచ్చుకో అని చెప్పాడు. ప్రత్యేకించి నువ్వు యాక్టర్ అనేది గుర్తు తెచ్చుకో, నువ్వు డైరెక్టర్ అనేది మర్చిపో. అంటే ఏంటి, నువ్వు అక్కడ ఏదన్నా చేసి యాక్టింగ్ అయినా చేసి కంటెంట్ ఇవ్వాలి. నువ్వు ఒరిజినల్గా మంచోడు అయినా కూడా మాకు అక్కర్లేదు అని చెప్తున్నారు నాగార్జున గారు. నువ్వు ఒరిజినల్గా మంచోడిగా ఉంటే అక్కడ అందరితోటి బాగున్నాను మీరు సలహాలు చెప్తూ ఉంటే అవి కుదరదు. మాకు కావాల్సింది నువ్వు యాక్టింగ్ చేసేనంటే, నువ్వు యాక్టర్ అని గుర్తుపెట్టుకో, డైరెక్టర్ అని మర్చిపో అంటే యాక్టింగ్ చేసేనే మాకు కంటెంట్ ఇవ్వని చెప్పి ఇండైరెక్ట్గా పాపం నాగార్జున గారు ఆదిత్యకి ఒత్తి మరి చెప్పారు ఆదిత్యకి. తర్వాత విష్ణుప్రియ విషయం కూడా అంతే. విష్ణుప్రియ నువ్వు ఏదో ఎక్కడికో అనుకుంటున్నావు, నువ్వు కూడా ఫ్లాప్ అని చెప్పేసరికి అమ్మాయి షాక్ అయిపోయింది. యాక్చువల్గా అమ్మాయి బాగా ఆడుతున్నా ఫీలింగ్లో ఉన్నట్టుంది. సో నాగార్జున గారు కూడా అదే అన్నారు, నువ్వు ఏదో బాహుబలి అన్నట్లాగా నువ్వు ఫీల్ అయిపోతున్నావు, యూఆర్ ఫ్లాప్ కంటెస్టెంట్ అని చెప్పారు. నువ్వు అసలు ఆడవలసింది ఆడకుండా వేరే వాటన్నిటిలోనూ తలకాయ దూరుస్తున్నావు అన్నట్లాగా చెప్పి ఇది ఇమ్మీడియట్గా సరి చేసుకోవాలని చెప్పారు. సో వీళ్ళకి ఇవన్నీ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మీరందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లని మేము తీసుకొచ్చాం మిమ్మల్ని, మీరేమో ఫ్లాప్ కంటెస్టెంట్లు అయిపోయారు. ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అనుకున్న వాళ్ళు ఫ్లాప్ అయిపోతే అసలు మొత్తం సీజనే ఫ్లాప్ అయిపోతుంది. సో అందువల్ల నాగార్జున గారు వీళ్ళందరినీ ఒత్తి చెప్పారు అందరికీ. నిఖిల్కి కూడా చెప్పారు, నిఖిల్కి నువ్వు ఫస్ట్ నీ గురించి అందరూ ఏమనుకున్నారు, ఇప్పుడు ఏమనుకుంటున్నారు తెలుసుకో, మార్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి నీలో, మార్చుకో అని చెప్పారు. మార్చుకోడా చూద్దాం. మిగతా అందరికీ కూడా చెప్పారు, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళల్లో ఏంటి తక్కువ అవుతుంది. ఓవరాల్గా అందరినీ చెప్తున్నది ఏంటంటే ఇక గేమ్లోకి ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్తున్నారు ఆయన. ఆ గేమ్లోకి ఇన్వాల్వ్ అవ్వడం అనేది స్టార్ట్ అవ్వాలి అనేది. అది మొత్తం మీద ఓవరాల్గా ఈరోజు నాగార్జున గారు మాట్లాడిన దాంట్లో చూస్తే ఈ ఎపిసోడ్లో ఏదో రకంగా బిగ్ బాస్ సీజన్ని పైకి నెట్టాలి, నా వంతు ప్రయత్నం నేను చేయాలి, బిగ్ బాస్ని పైకి తీసుకురావడం, బిగ్ బాస్ సీజన్ 8ని పైకి లాక్కురావడానికి. కాబట్టి ఇప్పటికి ప్రస్తుతానికైతే ఎంతమంది మెయిన్ వాళ్ళందరూ ఫ్లాప్ అయ్యారు అంటే, మెయిన్ కంటెస్టెంట్లు అందరూ ఫ్లాప్ అయ్యారంటే ఈ సీజను ప్రస్తుతానికి అప్ టు ది మార్క్ లేదు. ఇది అందరికీ అర్థమవుతున్న విషయం. సరే ఓటింగ్లు అంటారా, ఓటింగ్లు ఎలాగో పడతాయి, ఓటింగ్ వస్తుంది, ఆ ఓటింగ్ వచ్చినంత మాత్రం సక్సెస్ అయినట్టు కాదు, రాను తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇలా మెయిన్ కంటెస్టెంట్లు అందరూ కూడా ఇలాగే పప్పు శుద్ధలాగా ఉంటే సీజన్ ఎత్తిపోతుంది, సీజన్ 6 లాగే అయిపోతుంది. ఇంతవరకు ఏదైతే భయపడ్డామో అసలు ఈ కంటెస్టెంట్ ఫస్ట్ అందరూ సీజన్ 8 కూడా సీజన్ 6 లాగే అవుతుంది అనుకున్నది. కంటెస్టెంట్లు అందరూ నాగార్జున గారితో స్టేజ్ మీద మాట్లాడిన దాన్ని చూసిన తర్వాత లేదు ఈ సీజన్ కూడా కొంచెం పర్వాలేదు బాగానే లాగుతుందేమో అనుకున్నది. మెయిన్ కంటెస్టెంట్లు ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరూ కూడా గొప్ప శుద్ధలాగా ఉంటాం. అంటే బహుశా వీళ్ళు మేమందరం ఎలాగో ఒక 3-4 వారాలు ఎలిమినేట్ అవ్వం, అప్పుడు చూసుకుందాంలే అన్న జాస్లో ఉన్నట్టున్నారు. దానికోసమే ఇప్పుడు నాగార్జున గారు వార్నింగ్ ఇచ్చారు. మీరు అలా అనుకుంటూ కూర్చుంటే సీజన్ ఎత్తిపోతుందిరా బాబు అన్నట్టు ఆయనకి అర్థమైంది. కాబట్టి ముందు అందరూ యాక్టివ్ చేయాలని ఆయన అందరినీ యాక్టివ్ చేసే ప్రయత్నం చేశారు. సో చూద్దాం. సరే రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారు. రేపు ఇవాళ లాస్ట్లో వచ్చి ఒక 6 కత్తులు దింపారు. దాంట్లో యష్మి గౌడ అని తీయమన్నారు ఆ కత్తులు. దాంట్లో ఎవరు ఆ కత్తి బయటికి లాగితే గ్రీన్ ఉంటే సేఫ్ అయినట్లు లెక్క, రెడ్ ఉంటే కనుక ఆ కింద చివర రెడ్ ఉంటే కనుక నాట్ సేఫ్ అనేది వరుస పెట్టి అందరి పేర్లు చెప్పి తీశారు. 6 కంటెస్టెంట్లు నామినేషన్లో ఉన్న వాళ్ళు తీశారు. అందులో ఒక సోనియా మాత్రం గ్రీన్ వచ్చింది. సోనియా ఒక్కటి ఈరోజు నామినేషన్స్ నుంచి, అంటే ఈ వీక్ నామినేషన్స్ నుంచి ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయింది. మిగతా 5 కంటెస్టెంట్లు ఇప్పటికి ప్రస్తుతానికి మాత్రం ఇంకా నాట్ సేఫ్. అంటే రేపు మళ్ళీ 2-3 గేములు పెట్టి మనకి తెలిసిందే కదా, ఫార్మేట్ తెలిసిందే కదా, రేపు మళ్ళీ
ఇంకొక గేమ్ పెట్టి అందులోంచి ఒకళ్ళనో ఇద్దరినో సేఫ్ చేసి దాని తర్వాత ముగ్గురిని పెట్టి దాంట్లోంచి ఒకళ్ళని బయటికి పంపించడం, మిగతా ఇద్దరిని సేఫ్ చేయడం, ఇదంతా రొటీన్గా జరిగే వ్యవహారం. ఆ రొటీన్ వ్యవహారం రేపు నడుస్తుంది. కాకపోతే ఇప్పటికే అందరికీ అర్థమైపోయిన విషయం ఏంటంటే బేబక్క చేతులు కాల్చుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే దీన్ని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కొత్తగా మొదలెట్టాను కాబట్టి ఛానల్ మీరు చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం ఉత్సాహంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇమ్మీడియట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి. ఒక లైక్ కొడితే మీరు షేర్ చేస్తే చాలామందికి వెళ్తుంది. మీరు షేర్ చేయకపోయినా కూడా లైక్ కొడితే కూడా యూట్యూబ్ దాన్ని కొంచెం ముందుకు పుష్ చేస్తుంది. కాబట్టి ఒక లైక్ స్టార్టింగ్లోనే మీరు లైక్ కొట్టి ఉండవలసింది, లేదా ఇప్పటికైనా కూడా ఒకసారి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.